స్పష్టం చేశారు. పేద ప్రజలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపక్ష పాలన కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూపాయలు 1,50,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడంతో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏదైతే ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిగా మన నాయకుడు అత్యద్భుతంగా ఈరోజు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్న తీరుకి మనందరం కూడా ఆశీర్వదించాలా. నిండు 100 ఏళ్ళు ఆయన ఇంకా కూడా అద్భుతంగా పరిపాలన సాగించే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలా. ఇప్పుడే ఎందుకంటే ఆయన వయసు పెరిగే కొద్దీ నవయువకుడులా తయారయ్యే వ్యక్తి. దేశంలో చెక్కుల అమౌంట్ మొత్తం చూస్తే ఈ ఒక్కరోజే ఇచ్చినటువంటి సహాయం మీ అందరికీ 3 మండలాలు మన టౌన్ కలుపుకుంటే 27,72,996 రూపాయలు. అందరూ కూడా ఈరోజు అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి బలోపేతం చేస్తూ వారు ముందుకు పోతున్న వారికి కూడా మనందరం కూడా సహకరించి వారు సహాయాన్ని అందించినటువంటి సహాయాన్ని మరవకుండా మనందరం కూడా వారిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత చెప్తూ పేరు పేరున ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నారా చంద్రబాబు నాయుడు ఎవరికైనా వయసు పెరిగితే కొంచెం స్లో అవుతారు, మన సార్ స్పీడ్ అవుతుంది, రోజు రోజుకి తిరగలేరు. దానికి తోడు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు తండ్రికి తగ్గ తనయుడిలాగా ఈరోజు ప్రపంచం మొత్తం చుట్టేసి పరిశ్రమలు తేవడమే కాదు, విద్యాశాఖ మంత్రులుగా ఈరోజు దేశంలో ఏ విద్యాశాఖ మంత్రులు చేయనటువంటి ఒక కొత్త పద్ధతిలో అద్భుతమైనటువంటి విద్యారంగాన్ని సరిదిద్దేటువంటి కార్యక్రమాన్ని, అతి కష్టమైన కార్యక్రమాన్ని చేపట్టి బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు. ఈ రోజు మీకు సహాయమే కాదు, మన బిడ్డలకు టీచర్లుగా మెగా డిఎస్సీల ద్వారా 1000 మందికి ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్ కొన్ని 1000 మందికి ఉద్యోగాలు, అదేవిధంగా పరిశ్రమలు తెచ్చి మన బిడ్డలకు ఈ రాష్ట్రంలో అనేక మంది 1000 మందికి ఈరోజు ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని భుజాన వేసుకొని ముందుకు పోతున్న లోకేష్ బాబు గారిని కూడా మనందరం కూడా ఆశీర్వదించాలి. అదేవిధంగా మన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు తిరుగులేని, మీరందరూ నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 18 నెలలు కావస్తాను. ఈ 18 నెలలలో మీతో కలుపుకొని ఈ దినానికి 159 మందికి ఈ రకమైనటువంటి సహాయాన్ని ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అందించడం జరిగింది. ఆ 159 మందికి సహాయాన్ని అందిస్తే కేవలం ఈ 18 నెలలు మన ఒక్క నియోజకవర్గం మన ఎమ్మెగనూరులో చంద్రబాబు నాయుడు గారి సహాయం, ముఖ్యమంత్రి గారి సహాయం ఎంతంటే 1,49,72,000 రూపాయలు. 84,337 రూపాయలు సార్. 2,84,337 రూపాయలు సార్.